ఈ 2 మీటింగ్స్ పైనే. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం మంట పుట్టిస్తున్నాడు. ఏది మొన్న చూసాం మనం, హోంశాఖ మంత్రి అనిత ఆ ఇష్యూలో ఇవాళ సోషల్ సైకోల భరతం పట్టారు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ పైనే పోస్టులు పెట్టే సాహసాలు చేయటము, అంటే అసలు ఏంటి ఆ సోషల్ సైకోలు అంటూ ఆయన విరుచుకుపడ్డ విధానం, ఎందుకని అక్కడ అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అనే దాంట్లో వరుస పెట్టి నీకు అనేక కేసులు, అందరూ జైళ్ళకు పోవటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగటం, అంటే ఒక నెల సోషల్ సైకోలకు మంట పుట్టించాడు. ఇప్పుడు ఇది మాఫియా, ఏది రైస్ మాఫియా, పేదోడి బియ్యం అన్నమాట. వాడి పొట్ట నింపటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి బియ్యం ఈ మాఫియా ఏ విధంగా మరి గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇదే కాదు, సోషల్ సైకోల్ది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచే జీతాలు ఇప్పించి వాళ్ళపైన పోస్టులు పెట్టించిన దాంట్లో ఇప్పుడు ఈ రైస్ మాఫియా కాకినాడ పోర్ట్ బేస్డ్గా ఏ విధంగా మరి 5 ఏళ్లలో మనం చూసాం. ఇవాళ నాదెళ్ల మనోహర్ మాట్లాడిన దాని ప్రకారం మంత్రి 50,000 కోట్ల విలువైనటువంటి సరుకు మరి రేషన్ బియ్యం ఈ 3 ఏళ్లలోనే ఎక్స్పోర్ట్ అయిందంటే 1,31,00,000 టన్నులు కేవలం కాకినాడ పోర్టు నుంచి. అంటే పోర్టులు మాఫియా హస్తగతమయ్యాయి. ఇవాళ ఏంటి, కాకినాడ పోర్టు ఇవాళ ఒక మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అటు కృష్ణపట్నం పోర్టు, అక్కడ గంగవరం పోర్టు, ఇటు కాకినాడ పోర్టు, మొత్తం పోర్టులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులను బెదిరించి వాళ్ళు హస్తగతం చేసుకోవటం. ఇప్పుడు కాకినాడ పోర్టు ఎవరిది? గతంలో కేవీ రావు. ఆయన నిన్న నాదెళ్ల మనోహర్ కూడా అన్నాడు, కేవీ రావుని హింసించి ఆయన కుటుంబ సభ్యులను రాంచుకున్నారు అరవిందో 41.12%. అంటే పోర్టు బేస్డ్ ఎకానమీ వైపు, పోర్టు బేస్డ్ డెవలప్మెంట్ వైపు అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడితే విజన్ 2047లో కూడా అదే ముఖ్య అంశం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పోర్టు బేస్డ్ మాఫియా. ఇప్పుడు ఇవాళ కాకినాడ పోర్టు, అక్కడ ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యే అక్రమాలకు తెరదీశారు, అడ్డాగా మార్చుకున్నారు, స్మగ్లర్స్ హబ్గా మారిందన్నారు. డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యి మొన్న నౌక దగ్గరికి వెళ్ళేటప్పుడు సీజ్ ద షిప్ అనో ఏదో అన్నారు కదా. ఇవాళ సీజ్ ద మాఫియా. ఏది, ఇవాళ మాఫియాని సీజ్ చేయాలి, మాఫియాకి అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే ఇది ఒక వటవృక్షం, ఒక నీకేంటి ఊడలు దిగింది గ్రామాన ఈ మాఫియా, రైస్ మాఫియా ఊడలు. చౌక డిపోకి వచ్చినటువంటి పేదోడి బియ్యం అదే రేషన్ వెహికల్స్లో మళ్ళీ వెనక్కిపోవటం. అసలు ఇక్కడే కదా పెద్ద మతలబు ఉంది. ఆ రేషన్ వెహికల్స్ ఎప్పుడైతే పెట్టారో వాటి నుంచి అక్రమంగా ఈ రేషన్ బియ్యాన్ని మొత్తం తరలించారనేది ఒక నిర్ధారణ అవుతుంది. అంటే వాటిని ఆపరు కదా ఎవరు, ఆ వెహికల్స్ కొనుగోళ్లే స్కామ్. ఇప్పుడు ఇవాళ కొన్నటువంటి 9,000 చిల్లర ఆ వాహనాలు, దానికి కొనుగోళ్లకే 1,600 కోట్లు వాటి మెయింటెనెన్స్. కానీ నిన్న మంత్రి మనోహర్ చెప్పిన దీంట్లో అదే వచ్చింది మీరు ఇవ్వటానిక, ఇచ్చింది మళ్ళీ తీసుకుపోవటానిక. అదొక గ్రీన్ ఛానల్ అయిపోయిందన్నారు. మనకు తెలిసి గ్రీన్ ఛానల్, మీకేం తెలుసు? మనం అనుకునేది ఏదో గుండె మార్పిడి శస్త్రచికిత్సకి గుండెలు వస్తాయి, ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ పెట్టానంటారు. అంటే అసలు ఆ వెహికల్ ఎక్కడ ఆపడానికి వీల్లేదు, నేరుగా వెళ్తుంది. అంటే అక్కడేంటి గుండె కొట్టుకోవటం పైన. ఇప్పుడు ఇదేంటి, అది హార్ట్ పేషెంట్స్, మాఫియా గుండె. ఇవాళ ఈ గ్రీన్ ఛానలైజ్ చేసేసి ఆ వెహికల్స్ ఎక్కడ ఆపకుండా నాదెళ్ల మనోహర్ ఒక 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ చేసిన విమర్శల్లో దీని వెనక 5 IPSల హస్తం ఉందన్నాడు. అంటే 5 జిల్లాల ఎస్పీల అండదండలతో ఇది జరుగుతుందన్న ఆయన నేపథ్యం. అసలు ఇప్పుడు నిన్న పట్టుకున్న బార్జీ ఏది, నౌకలోకి, ఆ స్టెల్లా నౌకలోకి 640 మిలియన్ టన్నులు వెళ్ళాయి. ఇక్కడ ఆ స్టెల్లా, అది ఆ బార్జీలో ఒక 140 టన్నులు ఉన్నాయంట. ఆ బార్జ్ ఎవరిది? 0073 బార్జ్ ఎవరిది? ఎందుకంటే గతంలో అదే 1 వీక్ బ్యాక్ మనోహర్ అన్న మాటల్లో ఏంటి, బార్జీ కూడా ఒక పోలీస్ అధికారి మెయింటైన్ చేస్తున్నాడంట. అంటే ఒక పోలీస్ అధికారి సొంత బార్జీ. ఈ బార్జీ ఆ బార్జేనా? అసలు రెవెన్యూ, పోలీస్ మొత్తం అందరూ కుమ్మక్కై ఎన్ని చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం వెళ్తుందండి? ఎలా వెళ్తోంది? ఇవాళ ఇక్కడ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఈ మాఫియా ప్రలోభాలకు గురి చేయటం, మీకు నెలకింత ఇస్తానని చెప్పి ఆ ఎమ్మెల్యేలకి వీళ్ళే అడ్వాన్సులు ఇవ్వడం,